ఇవాళ రేపట్ల మనము పొద్దున్న లేచిన కాడ నుంచి టిఫిన్ తినే టైం నుంచి సాయంత్రం పడుకునే వరకు డిన్నర్ చేసేంత వరకు కూడా ఈ మధ్యలో కావాల్సిన ఏవైతున్నాయో అవన్నిటి కూడా ఆన్లైన్లో ఆర్డర్లు చేస్తేనే వస్తున్నాయి. ఇదే మనం ఒక 30 సంవత్సరాల క్రితం చూస్తే ఈ ఆన్లైన్ ఆర్డర్స్ ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. మనకు ఈ ఊహకు వచ్చిందా ఇది? ప్రస్తుతం కుబేరులలో ఒకరైనటువంటి జెఫ్ బెజోస్ 1994లోనే ఈ ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టే విధానం తీసుకురావడానికి ఒక ఆలోచన చేసి చిన్న ఆలోచనే ఆయన్ని ఈరోజు గొప్ప కుబేరంగా తయారు చేసింది. అది ఎలా ఒకసారి చూద్దాం. ఈ జెఫ్ బెజోస్ గారు అప్పట్లో 1994లో డిగ్రీ పూర్తి చేసి ఒక చిన్న ఉద్యోగం చేసుకున్నాడు. అప్పుడు ఒక శాస్త్రవేత్త కాదు, ఒక వ్యాపారవేత్త కాదు. అయినప్పటికీ అతనికి మైండ్లో ఒక మంచి ఆలోచన వచ్చింది. ఏమనంటే రాను కాలంలో ఆన్లైన్ వ్యాపారం పెరుగుతుందని చెప్పేసి అతనికి ఒక మంచి ఆలోచన వచ్చి తను పనిచేస్తున్న దగ్గర ఒక గ్యారేజ్లో చిన్న స్టోర్ ఓపెన్ చేశారు. అందులో ఆన్లైన్ వ్యాపారం చేయాలనుకున్నారు. అప్పట్లో పుస్తకాలు చదవాలి తక్కువ మంది ఉన్నప్పటికీ తను ఇప్పటి నుంచే స్టార్టప్ చేయాలని చెప్పేసి ఆ పుస్తకాల డెలివరీ చేయడం స్టార్ట్ చేశారు. అప్పట్లో ఇంటర్నెట్ కొత్త అయినప్పటికీ మార్కెట్ సాగనప్పటికీ కూడా ఆయన వెనుకకు తగ్గకుండా అంచెలంచెలుగా పోయి ఈ కాలంలో అమెజాన్ అంటే ఎంత పెద్ద బిజినెస్ మనం అందరం చూస్తున్నాం. మనకి ఏదైనా నిత్యావసరం సరుకు కావాలంటే అమెజాన్లో డెలివరీ చేసుకునే రోజు వచ్చింది ఇప్పటికి. అంటే అప్పట్లో ఆయన వెనుకకుండా అట్లా ఒక చిన్న ఆలోచనతో ముందుకు వచ్చి ఈరోజు ప్రపంచ కుబేరులో ఒక వ్యక్తిగా ఎదిగాడు. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అందరికంటే భిన్నంగా స్టార్ట్ చేసిండు. దానిలో ఉన్న స్ట్రగుల్స్ను ఆయన ఫేస్ చేసిండు. ఈరోజు గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగి ప్రపంచంలోనే కుబేరులుగా పేరు పొందిండు. అంటే కష్టపడితే దాని విలువ ఎక్కడికి పోదనేది మనం బెజోస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకొక ఇన్స్పిరేషన్ గురించి చూసినట్లయితే మన మార్క్ జుకర్బర్గ్. ఈ జుకర్బర్గ్ తన ఇంటిని తన తండ్రి యొక్క డెంటల్ హాస్పిటల్ని రెండింటిని ఇంటర్నెట్తో కనెక్ట్ చేసి జూక్నెట్ అని ప్రారంభించిండు తన 11 సంవత్సరాల వయసులోనే. ఎంత చిన్న వయసు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అతనికి వచ్చిన చిన్న ఆలోచన ఈ జూక్నెట్ అనేది ప్రారంభించింది. అంచెలంచెలుగా తన ఆలోచనను అభివృద్ధి చేసుకుంటూ 23 సంవత్సరాల వయసులోనే ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా నెట్వర్క్ అయినటువంటి ఫేస్బుక్ను క్రియేట్ చేసి ఒక బిలియనీర్గా రెడీ చేసుకున్నాడు. చిన్న ఆలోచనతోనే ఒక బిలియనీర్గా మారిండు. అదేవిధంగా రెగ్యులర్గా వాడుతున్న వాట్సాప్ క్రియేటర్ జాన్ కౌమిది గారు కూడా తన 16 ఏళ్ల వయసులోనే తన తండ్రి ఉక్రెయిన్కి వెళ్ళి అక్కడ చనిపోయిండు. అదేవిధంగా తన తల్లి క్యాన్సర్తో చనిపోయింది. అయినప్పటికీ 33 ఏళ్ల వయసులో కృంగిపోకుండా ఈ వాట్సాప్ క్రియేట్ చేసి ఇప్పుడు ప్రపంచంలోనే వాట్సాప్ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. చిన్న ఆలోచనతో ఈరోజు బిలియనీర్స్లో గొప్ప వాళ్ళుగా ఎదిగిరు. ఉన్న ప్రతిరోజు కష్టపడడానికి ప్రయత్నం చేయండి.